సురేష్ గారు, ఏంటి మీరు ప్రసంగం విన్నారు కదా? మొత్తం ఈ రీస్టార్ట్ గురించి ప్రధాని మోడీ గారి ప్రసంగం, చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఏం చెప్తారు? ముందుగా మీకు పురుషోత్తం రెడ్డి గారికి, వెంకటరెడ్డి అన్న గారికి నా నమస్కారాలు. అలాగే సాక్షి టీవీ ప్రేక్షకులు కూడా నా నమస్కారాలు. ఇప్పుడు ముఖ్యంగా ఒక పద్యం గుర్తొస్తుంది ఈశ్వర్ సార్. ఏంటంటే, మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్న చందాన ఈ రోజు పిరికి వాణి మదిని బింక మీలాగురా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మోడీ గారి ముందు పిరికి వాళ్ళే అసలేం మాట్లాడట్లేదు. నేను అందుకే అన్నాను, ఆ పద్యంలో ఆ లైన్ కూడా చాలా అవసరం. జగన్ గారేమో ఆ రోజు మోడీ గారి ముందే ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు, రాష్ట్ర ప్రయోజనాల గురించి, అన్నిటి గురించి మాట్లాడారు. పిరికి వాణి మదిని బింక మీలాగురా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా ఈ రోజు చూస్తే ఆశాంతం వీరి యొక్క ప్రసంగాలు మాత్రం కోటలు దాటాయి, గాని ఎక్కడ కూడా చేతల్లో అవి జరుగుతాయా లేదా అన్నది కూడా వాళ్ళకే సందేహం. ఇన్ని చెప్పేస్తున్నాము, ఇవి చేస్తామా లేదని చంద్రబాబు నాయుడు గారికి కానీ, ప్రధానమంత్రి గారికి కానీ, ఆఖరికి కొత్తగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ వాటి మీద అవగాహన అనేది ఉండి మాట్లాడారా, లేక గత తాలూకా వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు మరిచి మాట్లాడారా, లేదా ఏ రకంగా ఇవన్నీ మాట్లాడారో అర్థమే కాలేదు. ప్రజల మీద వాళ్ళు ఏది రుద్దితే అది ప్రజలందరూ కూడా దాన్ని నమ్ముతారు అనేటువంటి భావనతో మాట్లాడారో అర్థం కావట్లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని ఏ రోజు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈ రోజు కరువు జిల్లాలైనటువంటి రాయలసీమ జిల్లాలకు రావాల్సినటువంటి నిధుల గురించి కానీ, ప్యాకేజీ విషయాన్ని గురించి కానీ, ఆ రాయలసీమ ప్రాంత అభివృద్ధి గురించి కానీ పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మరి ఏ రకంగా ఈ రోజు వేల కోట్లు, లక్షల కోట్లు ఒకే చోట కేంద్రీకృతం చేసి దానికి సంబంధించినటువంటి అప్పుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజల మీద రుద్దాలని చూస్తున్నారో, ఇది ఏ రకంగా సమన్యాయమో, ఏ రకంగా ప్రజలందరికీ న్యాయం చేసినటువంటి విధానము అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు 1,50,000 కోట్ల పైచిలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది. ఆ అప్పులు ఎందుకు చేసిందో కూడా తెలియదు ప్రజలకి. 1,50,000 కోట్ల అప్పులు ఈ రోజు ప్రభుత్వం ఎందుకు చేసిందో తెలీదు. కనీసం ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలకి ఏమైనా సంక్షేమం కోసం అప్పు చేశారంటే ఒక్క సంక్షేమ పథకం అందినటువంటి పరిస్థితి లేదు. పోనీ వాళ్ళు ఏమైనా అభివృద్ధిలో దూసుకెళ్తున్నారంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి కనపడడం లేదు. మరి ఎందుకు వీళ్ళు 1,54,000 కోట్ల అప్పు అయిందనే విషయం మాత్రం వీళ్ళు చెప్పరు. ఇప్పుడు అమరావతి పేరుతో దాదాపు 52,000 కోట్ల రూపాయల అప్పులు, ఇప్పటికీ 1,00,000 కోట్లు అంటున్నారు. ఈ యొక్క అమరావతికి సంబంధించినటువంటి దోపిడీ ఏ రకంగా స్పష్టంగా కనిపిస్తుందంటే, మరి గతంలోనే అనేక సార్లు చెప్పాం, అమరావతిలోనే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి, మంత్రులకి, వాళ్ళ అనుబంధ సంస్థలైనటువంటి పారిశ్రామిక వేత్తలకి ఏ రకంగా భూములు కేవలం అమరావతి ప్రాంతంలోనే 1,000 ఎకరాలు ఎలా కొన్నారో ఆ చిదంబరం రహస్యం ఎవరికి తెలియదు. మరి ఎందుకు వైజాగ్ లో కొనలేదు, ఎందుకు తిరుపతిలో కొనలేదు, ఎందుకు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా భూములు కొనలేదు? ఉన్న పలంగా రాజధాని అక్కడ వచ్చేది వాళ్ళ కళలో ఏమన్నా తెలిసిందా తెలియదు, కానీ ఆ రోజు 1,000 ఎకరాలు అక్కడ దళితుల దగ్గర నుంచి అసైన్డ్ భూముల్ని లాక్కున్నటువంటి పరిస్థితి. ఎక్కడో అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవరావు గారికి అమరావతిలోనే భూములు కొనాలనిపించిందంట. ఆయన జీవిత కాలంలో ఎప్పుడన్నా అమరావతిలో కొన్నారా? ఒకరికి ఇద్దరికి కళలో తెలిస్తే అది ఆశ్చర్యం లేదు. ఈరోజు మొత్తం వ్యవస్థ అందరికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళకి ఎవరైతే ఒత్తాస పలుకుతున్నారో పారిశ్రామిక, ఆఖరికి హెరిటేజ్, ఈ రకంగా అన్ని సంస్థలకి కూడా ఉన్న పలంగా అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేయాలని మరి దేవుడు ఏ కళలో కనిపించి ఎవరికి చెప్పారో, ఏ రకంగా కొన్నారో తెలియదు. మరి అవన్నీ సిఆర్డిఏ పరిధిలోకి వచ్చేసాయి, అవన్నీ కూడా అమాంతం రెక్కలు వచ్చేసాయి. ఇప్పుడు రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి చట్టాలు వచ్చేసాయి, జీవోలు వచ్చేసాయి. తీరా ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే, కేవలం వీళ్ళ సొంత ఎదుగుదల కోసం చేసేటువంటి అప్పులు, వీళ్ళు కాంట్రాక్టుల పేరుతో దోచుకోవాల్సినటువంటి ప్రణాళికలు చేస్తున్నారే గాని ఎక్కడ కూడా ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి భవిష్యత్తు కాదు. ఇది కేవలం కూటమి నాయకుల భవిష్యత్తు కోసం చేసేటువంటి ప్రణాళికలు. ఇక్కడ చూస్తున్నాం స్పష్టంగా ఏ రకంగా అంచనాలను పెంచేశారు. ఏకంగా 70% నుంచి కొన్ని ప్రాజెక్టులకైతే 100% పెంపొందించేశారు అంచనాలు. సచివాలయ నిర్మాణంకి అయితే 2,600 కోట్లుంటే 4,600 కోట్లు అయిపోయింది ఇప్పుడు అంచనా. మరి గతంలో తాత్కాలిక భవనాల కోసం 1,000 కోట్లను వెచ్చించి రాష్ట్ర సంపదని నాశనం చేసి ఖజానా ఖాళీ చేసినటువంటి ఈ ప్రభుత్వం, వీళ్ళు ఏ అనుభవంతో ఈరోజు ఇన్ని 1,000 కోట్ల అప్పులకి వాటన్నిటిని కూడా ఈరోజు రాష్ట్ర పౌరుల మీద దుద్దేటువంటి ప్రయత్నం. దీనివల్ల
అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు నష్టపోయి ఈ యొక్క కొంతమందికి చెందినటువంటి ఈ కొన్ని వర్గాలు మాత్రమే లాభపడేటువంటి ప్రమాదకరమైనటువంటి కానీ పరిస్థితి ఒకటి ఈ సురేష్ గారు, అమరావతి ఒకటి నిర్మాణము. ఇక్కడ ఇంత హంగామా ఎందుకంటే రియల్ ఎస్టేట్ భూమి పెరగాలి అక్కడ. ఇప్పుడు 2 కోట్లు కూడా లేదంటున్నారు. దాన్ని కనీసం 50 కోట్లు చేసుకుంటే కానీ మిగిలిన భూమిని అమ్ముకుంటే 1,00,000 కోట్ల అప్పు తీర్చేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రధాని మోడీ గారు వచ్చి శంకుస్థాపనలు చేసి రీస్టార్ట్ అని, పునఃప్రారంభం అని ఇలా రకరకాల పేర్లు పెట్టి ఈవెంట్లు చేస్తే వాళ్ళు అనుకునేది నెరవేరే అవకాశం ఉంది కదా, కొంతైనా భూమి పెరుగుతుంది కదా. ఆహా, మోడీ గారే వచ్చేసారు శంకుస్థాపనలు చేసేస్తున్నారని. మోడీ గారు వచ్చారనే విషయంతో పెరిగిపోతుందంటే ఇప్పుడు వాస్తవంగా రాష్ట్రం యొక్క ఏ రకమైనటువంటి ప్రణాళికలతో ముందు పోదు. మోడీ గారు వచ్చేసారని అమాంతం పెరగడానికి ఇదేం సినిమా స్టంట్లయితే కాదు కదా సార్. ఈ రోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది. కేవలం పేపర్లకో ప్రకటనలకో అభివృద్ధి పరిమితం అయితే ప్రజలైతే పిచ్చోళ్ళు కాదు కదా. ఒక రోజు కాకపోయినా 2 రోజులు, నెల కాకపోయినా సంవత్సరానికైనా కొన్ని దాని యొక్క వాస్తవ స్థితిగతులు అనేటివి ప్రజలకు తెలిసేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికి సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో అమరావతిలో ఏ రకమైనటువంటి ముందడుగు పడింది? కేవలం అక్కడ ఉన్నటువంటి చెట్లను తొలగించడానికో, లేదంటే అక్కడ ఉన్నటువంటి మట్టి దిబ్బలను తొలగించడానికో వీటికే సమయం సరిపోయింది సంవత్సర కాలం. ఏ రకంగా ఈ సంవత్సర కాలంలో అమరావతి ముందుకెళ్ళిందంటే దానికి సమాధానం లేదు. 6 ఏళ్లుగా సార్, ఆల్మోస్ట్ 6 ఏళ్ళు వాళ్ళ చేతిలోనే ఉంది, చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంది. 14 నుంచి 19 వరకు 5 ఏళ్ళు, ఇప్పుడు దాదాపు 10 నెలలు దాటిపోయింది. ఇది మొత్తం తీసుకుంటే 6 ఏళ్ల కాలం. మరి 14-19 వాళ్ళు సాధించింది ఏంటంటే తాత్కాలిక నిర్మాణాల పేరిట 1,000 కోట్ల వాళ్ళ యొక్క అనుచరులైనటువంటి కాంట్రాక్టులు సిండికేట్ గా ఏర్పడి ఆ కాంట్రాక్టుల తాలూకా లాభాలను, లబ్ధిని వాళ్ళ సొంత పార్టీలకు, వాళ్ళ సొంత మనుషులకు కేటాయించుకున్నారు తప్ప ఎక్కడ కూడా రాజధాని అభివృద్ధి అయినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ తాత్కాలిక భవనాలకు 1,000 కోట్లని వృధా చేసేసి ఇప్పుడు మళ్ళీ నూతన శాశ్వత భవనాలు, ఐకానిక్ భవనాలు అని చెప్తున్నారు. మరి కొత్తగా భూసేకరణ అన్నారు. ఆల్రెడీ గన్నవరంలో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని కాదని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మరో విమానాశ్రయం అంటున్నారు. ఎవరికి అనుకూలంగా? వీళ్ళ ఇంటి పక్కన ఏమైనా నిర్మాణాలు చేసుకోవడానికా, లేదా వీళ్ళు దోచుకున్నటువంటి భూముల పక్కన నిర్మాణాలు చేసుకోవడానికా, లేదా వీళ్ళు మీరు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ ని పెంచుకోవడానికా? ఎందుకు? ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దానికి ఒక కొత్త టెర్మినల్ ప్రారంభించడం జరిగింది, కొత్త రన్వే ఏర్పాటు చేయడం జరిగింది, అంతర్జాతీయ శోభన గన్నవరం ఎయిర్పోర్ట్ తీసుకురావడం జరిగింది. దాన్ని కొనసాగింపు చేయకపోగా కొత్త ఎయిర్పోర్ట్లని, కొత్త అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లను తీసుకొస్తామంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్న చోట నిర్మాణాలు చేపడతామని ఒక ఊహాజనితమైనటువంటి ప్రకటనలను, ఊహాజనితమైనటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ క్రియేట్ చేసి తద్వారా లబ్ధి పొందాలని మాత్రమే చూస్తున్నారు. దీనివల్ల ఈరోజు యావత్ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు మోసపోయేటువంటి పరిస్థితి. ఈ యొక్క అప్పు భారం రాష్ట్రంలో ప్రతి పౌరుడి మీద పడుతుంది. వీళ్ళు చేసేటువంటి రాజధాని పేరుతో దోపిడీ ఈ రోజు రాష్ట్రంలో ప్రతి మనిషిపై ఈ సగటు అప్పుబడి ఈ రోజు ప్రమాదకర స్థాయిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వీళ్ళు ఈ ప్రజలను మోసం చేయడం పక్కన పెట్టి వాస్తవంగా ఏమేమి చేయగలుగుతామో, ముఖ్యంగా వీళ్ళు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఈ రోజు కనీసం కరువు జిల్లాల గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ముఖ్యంగా వెనకబడినటువంటి రాయలసీమ ప్రాంతం గురించి అసలు ఒక రాయలసీమ వాసిగా చంద్రబాబు నాయుడు గారు నోరు తెరవకపోవడం చూస్తుంటే ఎంతో బాధాకరమైనటువంటి విషయం. రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పురుషోత్తం రెడ్డి గారు రాయలసీమ వెనుకబడిన జిల్లాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామనేటటువంటి మాట ఉంది. మరి ఇప్పటి వరకు ఏమి ఇచ్చారు? అడగాలి కదా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ కోసం. సురేష్ గారు, రాయలసీమ వాసిగా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు రాయలసీమ ప్రాంతానికి చేసినటువంటి ఘనకార్యం ఏమీ లేదు. కనీసం రాయలసీమలో ఏమైనా నీటి ప్రాజెక్టులను పూర్తి చేశారా? కొత్త నీటి ప్రాజెక్టులు తీసుకొచ్చారా? కొత్తవి తీసుకురాకపోగా ఉన్నటువంటి హంద్రీ నివా గానీ, గాలేరు నగరి వాటికి కానీ ఏమన్నా ప్రాధాన్యం ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఎక్కడ కూడా ఈ రోజు రాయలసీమ ప్రాంతం గురించి చంద్రబాబు నాయుడు గారు చూపినటువంటి శ్రద్ధ ఏమీ లేదు. నిట్ట నిలువున మోసం చేస్తున్నారు. ఆయన ఈ రోజు రాయలసీమ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడే తప్ప ఎక్కడ కూడా రాయలసీమ ప్రజలను పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం రాయలసీమకు చేస్తున్నారు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.